అనేది కూడా బిగ్గెస్ట్ అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫిజికల్ రిపోర్టింగ్ 2026 ఈ ఎపిసోడ్ ఏవైతే రాసారో, సో ఈ ఎపిసోడ్ రాసిన 2026 ఎవరైతే రాసినో వాళ్ళందరికీ కూడా అప్డేట్ ఇది వర్తిస్తుంది ఈ వీడియో. సో ఎందుకంటే ఫిజికల్ రిపోర్టింగ్ అంటే ఏంటిది, మనం బిఫోర్ చేసిన సెల్ఫ్ రిపోర్టింగ్ ఏంటిది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ఫిజికల్ రిపోర్టింగ్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అసలు దాని యొక్క స్టెప్స్ ఏంటివి అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం చిన్నగా. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ రిపోర్టింగ్ అంటే ఏంటి, సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఏంటి. సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే మనకు సీట్ అనేది అలాట్ అవ్వడం జరుగుతుంది. సీట్ అలాట్ అయిన తర్వాత మనము నాకు ఈ సీట్ ఓకే అది జస్ట్ ఫ్రీజ్ చేసి పెడతారు. సో దానికి మన సెల్ఫ్ రిపోర్ట్ అవుతుంది. దానివల్ల సెల్ఫ్ రిపోర్ట్ కావడం వల్ల ఫ్రీజ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ ఫిజికల్ రిపోర్టింగ్ అంటే ఏంటంటే మన డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకొని వెళ్ళి నేను సీట్ని మొత్తం కన్ఫర్మ్ చేసుకుంటున్నాను అని చెప్పేదే ఫిజికల్ రిపోర్టింగ్ అనేది చెప్పవచ్చు. సో ఈ ఫిజికల్ రిపోర్టింగ్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఏంటంటే అలాట్మెంట్ ఆర్డర్, జాయినింగ్ రిపోర్ట్, టీసీ, 10th SSC మెమో అండ్ 12th క్లాస్ మెమో అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, నీ గనక ఈడబ్ల్యూఎస్ వర్తిస్తే ఈడబ్ల్యూఏ, ర్యాంక్ కార్డ్, ఇన్కమ్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్, ఆర్ఓసి, ఇంకేదైతే మిస్ చేయడం నేను చెప్పడం మర్చిపోతే ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే ఇస్తున్నాను. ఇవన్నీ కూడా మీరైతే తీసుకొని వెళ్ళాల్సిందే. ఓకేనా. సో ఎందులో ఇది ఏది మిస్ చేసినా కూడా మళ్ళీ మీరు రిటర్న్ చేయాలి. సో ఇవన్నీ తీసుకొని వెళ్తారు. కానీ మీ ఇక్కడ చేయకూడని మిస్టేక్ ఏంటంటే మీరు అన్ని కూడా ఒరిజినల్స్ తీసుకొని వెళ్తారు. సో మీ దగ్గర జిరాక్స్ కాపీస్ అనేవి ఉండాల్సిందే. ఎందుకంటే మనకు రేపటి రోజున ఏమన్నా ఈ సర్టిఫికేట్స్ తోనే అవసరం పడితే మన కాలేజ్కి వెళ్ళి క్వశ్చన్ చేయలేము. ఎందుకంటే క్వశ్చన్ చేసినా కూడా మనకు అప్పట్లో అంత ఫాస్ట్ ఇవ్వకపోవచ్చు. సో అందుకనే మీరు ఒక 2 కాపీస్ అని చెప్పినారనుకో, ఆ 2 కాపీస్ కంటే ఇంకొకటి ఎక్స్ట్రా ఏదో కాపీ అయితే రెడీ చేసి పెట్టుకోండి. ఓకేనా. సో ఇదైతే మీకు యూస్ఫుల్ అవుతుంది. సో డూప్లికేట్స్ అనేది మీరు కంపల్సరీ అయితే ఒకటి ఎక్స్ట్రా సెట్ అయితే పెట్టుకోవాల్సిందే. ఓకేనా. సో ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 25th నుంచి 28th వరకు మాత్రమే. రిపోర్టింగ్ అనేది చేయకపోతే మళ్ళీ నీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇది ఎవరెవరు వర్తిస్తుంది అంటే phase 1 అండ్ phase 2 స్టూడెంట్స్ అందరూ కూడా వెళ్ళి కూడా రిపోర్ట్ చేయాల్సిన న్యూస్. సో ఇది కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దీనికి కావాల్సిన ఇంకొక అటాచ్మెంట్ ఏవైనా వీడియోస్ ఉంటాయి అవన్నీ కూడా నేను చేయడం జరుగుతుంది. అండ్ phase 3 కావాల్సిన వీడియోస్ ఏవైతే ఉంటాయో phase 3 కావాల్సిన డాక్యుమెంట్స్ కానీ ఏదైనా phase 3 అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెక్స్ట్ వీడియో చెప్పడం జరుగుతుంది. సో అంటిల్ దెన్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయడం ద్వారా మీకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరూ కూడా రిఫర్ కావడం జరుగుతుంది. అండ్ ఎవరైతే ఈ టీజీ వెబ్సైట్ కోసం చూస్తున్నారో వారందరికీ కూడా ఈ వీడియో అనేది రీచ్ ఉంది. సో మీరు అందరూ కూడా కంపల్సరీ లైక్ చేయండి. అండ్ వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.